ఓకే. ఓవరాల్‌గా ట్రేడ్ తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు మైల్డ్ పాజిటివ్‌గానే సాగింది ట్రేడ్. బట్ కొంచెం సేపటి తర్వాత ఇది లాస్‌లోకెళ్ళింది. నేను బ్రేకౌట్ ఫెయిల్యూర్ అనుకున్నాను. ఇంకా అనుకున్నట్టుగానే ఇది ట్రేడ్ లాస్‌లోకెళ్ళింది. ఇంకా ఈరోజు కంటిన్యూయస్‌గా లాస్ ఉంది నిన్నటిలాగానే. బట్ నిన్నటికి ఈ రోజుకి ఏం మిస్టేక్స్ నేర్చుకున్నామంటే మిస్టేక్స్ నుంచి ఇక్కడ ఓవర్ ట్రేడింగ్‌ని అవాయిడ్ చేశానండి ఈరోజు. నిన్నటిలాగా కాకుండా. నిన్న ఎక్కువ ట్రేడ్స్ చేశాను. నిన్న 5 ట్రేడ్స్ వరకు చేశాను. బట్ ఈరోజు అన్ని చేయలేదు. ఈరోజు జస్ట్ చేసింది ఒకటే ట్రేడ్. ఒకటే ట్రేడ్‌లో లాస్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాను. ఇంక ఇక్కడ మనకి ఎవరు రూల్స్ గురించి చెప్పరండి మార్కెట్‌లో. మనమే రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలి. మన క్యాపిటల్ పోయాక ఎవరు మనకొచ్చి ఇవ్వరు. సో, జాగ్రత్తగా ఉండాలి. చాలా కాషియస్‌గా ట్రేడ్ చేయాలి. మన రూల్స్‌ని మనం అస్సలు బ్రేక్ చేయొద్దండి ఎట్ ఎనీ కాస్ట్. ఇంకా లాస్ వచ్చిందా ఒక ఓకే అనుకోండి. ఇంకా వెళ్ళి వేరే పని చూసుకోండి. అంతేగాని మళ్ళీ ఇంకా రివెంజ్ ట్రేడ్‌లు ప్లాన్ చేసామా, ఇంక అంతే సంగతులండి. ఒక్క రోజులోనే క్యాపిటల్ వైప్ అవుట్ అవుతది. ఎక్కడి దాకా పోద్దిలే మార్కెట్ చూద్దాం అని కూర్చున్నామా, ఇంక అంతే సంగతులు. మార్కెట్ ఎంత పోవాలో అంత పోద్ది. ఎంత తీసుకుపోవాలో అంత తీసుకుపోతది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవాలి. అవసరమైతేనే ట్రేడ్స్‌ని తగ్గియాలి. చూడండి సెల్ చేశాను. లాస్ తీసుకున్నాను. ఓవరాల్‌గా అయితే లాసే వచ్చింది. కానీ ఈరోజు ఒకటే ట్రేడ్ అండి. దట్స్ ఇట్ అండి. లాస్ చూడండి లాస్ వచ్చింది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.